హాయ్, నేను చంద్రమౌళి. యూపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సికి సంబంధించిన కరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ ఈ సందర్భంగా మనము పాల్ఘామ్ టెర్రర్ అటాక్ గురించి మనం ఈరోజు అధ్యయనం చేద్దాము. మరి ఇక్కడ వచ్చేసి ఏప్రిల్ 22న టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ డిస్టిక్ పహల్గామ్ వద్ద టూరిస్టులపై దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా 26 టూరిస్టులు చనిపోయారు. మరి ఈ అటాక్ టైమింగ్ వచ్చేసి ఎప్పుడైతే మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటించడం, అలాగే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ భారతదేశ పర్యటనలో ఉండడం. మరి ఈ సమయాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే కాశ్మీర్ సమస్య ఉందని ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో చేసినట్టుంది. మరి ఇక్కడ ఈ అటాక్ వచ్చేసి మిగతా అటాక్లతో డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూసినట్టయితే 2014 నుంచి ఇప్పటి వరకు సివిలియన్ పై అటాక్ జరగలేదు, అంటే సాధారణ ప్రజలపై అటాక్ జరగలేదు. మరి టూరిస్టులపై ఇంత పెద్ద మొత్తంలో అటాక్ జరగడం అనేది మొదటిసారి. మరి ఇక్కడ ఊరి అటాక్, పుల్వామా అటాక్లు జరిగినాయి, కానీ మిలిటరీ యాక్సెప్ట్లో జరిగింది ఇది. మరి ఇక్కడ విక్టిమ్స్, బాధితులను కూడా ర్యాండమ్గా ఎంపిక చేసుకోలేదు. ఇక్కడ హిందూ మేల్ టార్గెట్ చేశారు, మహిళలను, చిన్నపిల్లల్ని వదిలేశారు. మరి ఇక్కడ టెర్రరిస్టులు కానీ, పాకిస్తాన్ కానీ భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, అదే మతపరంగా విభజన క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుంది ఇక్కడ. మరి ఇక్కడ 140 కోట్ల ప్రజలు మన భారతదేశానికి ఇండియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ బాధిత ఫ్యామిలీలు త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. మరి మన రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ 140 కోట్ల ప్రజల సంఘీభావమే అతిపెద్ద బలమని పేర్కొన్నారు. మరి ఇక్కడ దీనికి, ఈ అటాక్ రెస్పాన్సిబుల్ ఎవరు? ఇక్కడ ద రెసిస్టెంట్ ఫ్రంట్ తమే కారణమంటూ ప్రకటించింది. మరి ఇక్కడ లష్కరే తోయబా, జైసీ మహమ్మద్ లాంటివి అటాక్ చేయలేదు. ఇవి అటాక్ చేస్తే పాకిస్తాన్ను పాయింట్అవుట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ను ఉపయోగించుకున్నట్టుంది. ఈ రెసిస్టెంట్ ఫ్రంట్కు శిక్షణ ఇచ్చిందే లష్కరే తోయబా. మరి రెసిస్టెంట్ ఫ్రంట్ ఎప్పుడు ఫామ్ అయింది? ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు అయిందో 2019లో ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఏర్పడ్డది. మరి డెవలప్మెంట్ కానీ, టూరిజం డెవలప్మెంట్ కానీ జరగడము ఇక్కడ టెర్రరిస్టులకు, పాకిస్తాన్కు మింగుడు పడలేదు. మరి ఇక్కడ వచ్చేసి పాకిస్తాన్ ఇన్ డెస్పరేషన్, నిరాశ నిస్పృహల మధ్య ఉంది పాకిస్తాన్. ఇక్కడ పాకిస్తాన్ పాలన మొత్తము డీప్ స్టేట్ పై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ డీప్ స్టేట్ అంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఐఎస్ఐ కలిపి డీప్ స్టేట్ అంటాము. ఈ డీప్ స్టేట్ చేతిలోనే రియల్ పవర్ ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్స్ కానీ, ఎకనామిక్ పాలసీ, ఫారెన్ న్యూక్లియర్ పాలసీలు కానీ డీప్ స్టేట్ పాత్ర ఉంటుంది. ఇక్కడ ఎకానమీ పరంగా పాకిస్తాన్ వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 10 డేస్కే యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి. మరి ఇక్కడ పాకిస్తాన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ దౌత్యం వల్ల ఐసోలేట్ అయిపోయింది. పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకిగా ఉంది. మరి యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ న్యూట్రల్గా ఉంటానని ప్రకటించాడు. మరి ఇక్కడ వెస్ట్ ఏషియా, గల్ఫ్ కంట్రీస్, ముస్లిం నేషన్స్ కూడా భారతదేశానికి సపోర్టివ్గా ఉన్నాయి. మరి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య డ్యూరాండ్ లైన్ వివాదాస్పదం ఉండడము ఎప్పుడైతే తాలిబాన్ ప్రభుత్వం వచ్చిందో భారత్పై మొగ్గు చూపుతుంది. ఇక్కడ చైనా వచ్చేసి ఇప్పటికీ చైనా, పాకిస్తాన్ క్లోజ్ అలై. కానీ ఇక్కడ రీసెంట్గా బలూచిస్తాన్లో చైనా ఇంజనీర్లపై దాడి జరిగింది. ఈ సందర్భంగా కొంచెం రిలేషన్స్ పాకిస్తాన్ చైనా మధ్యలో కొంచెం దూరం అయ్యాయి. యూరోపియన్ నేషన్స్, అలాగే రష్యా ఎప్పటికీ మన చిరకాల మిత్రుడు. మరి ఇక్కడ తాలిబాన్ లాంటి సంస్థ కూడా
ఈ ఉగ్రవాద దాడిని ఖండించింది. అసలు తాలిబానే పెద్ద ఉగ్రవాద సంస్థ. అది కూడా ఖండించిందంటే ప్రస్తుత పాకిస్తాన్ ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇండియన్ ఫెయిల్యూర్స్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంకొంచెం బాగుంటే ముందే ఉగ్రదాడులను నిర్వీర్యం చేసే అవకాశం ఉండేది. మరి కంప్లీట్గా బ్లేమ్ ఇండియా ఫ్- భారతదేశంపై వేయడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే పాస్ట్ 10 ఇయర్స్ నుంచి సివిలియన్స్పై అటాక్ జరగలేదు. బట్ ఒకసారి రివ్యూ తీసుకుంటుంది అనుకుంటా, మరి మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా. మరి ఇక్కడ ఇండియా 5 డిప్లొమాటిక్ మెజర్స్ తీసుకుంది. ఇక్కడ పాకిస్తాన్ నేషనాలిటీకు సార్క్ వీసా ఇవ్వకపోవడము, అటారీ బార్డర్ క్లోజ్ చేయడం లాంటివి పెద్ద ఎఫెక్ట్ ఉండవండి ఇవి. మొదటిది వచ్చేసి ఇండస్ వాటర్ ట్రీటీ నిలుపుదల అనేది ఎఫెక్టివ్ ఉంటుంది చాలా. ఎందుకంటే ఇక్కడ 80% ఇరిగేషన్, పాకిస్తాన్ ఇరిగేషన్ సింధు రివర్పై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మోస్ట్లీగా సివిలియన్స్ ఎఫెక్ట్ అవుతారు. మరి ఇండియా రిటాలియేటరీ ఆప్షన్స్, ఇక్కడ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి మరి ఎక్స్పర్ట్స్ ప్రకారము కోరసివ్ డి కోరసివ్ డిప్లొమసీ, కైనెటిక్ యాక్షన్, కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా. అంటే ఇక్కడ కోరసివ్ డిప్లొమసీ అంటే దౌత్యం ద్వారా, కైనెటిక్ యాక్షన్స్ అంటే ఇప్పటికే పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 40 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టు ఇండియా గుర్తించింది. మరి సర్జికల్ స్ట్రైక్ చేసి నిర్వీర్యం చేయడం లాంటివి, కోవర్ట్ ఆపరేషన్స్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ డెవలప్ చేసి ముందే ఉగ్రదాడిని నిర్వీర్యం చేయడము. మరి ఎక్స్పర్ట్స్ ప్రకారం అయితే న్యూక్లియర్ వార్ వరకు వెళ్లకుండా చూసుకునే బాధ్యత భారత ప్రభుత్వాన్ని. ఎందుకంటే భారత్ ఒక రెస్పాన్సిబుల్ నేషన్, ఒక బాధ్యతమైన దేశం మనది. అలాగే పాకిస్తాన్ అనేది ఒక మూర్ఖత్వపు దేశం అది. సో న్యూక్లియర్ వార్ వరకు వెళ్తే ఇక్కడ విజేతలు అంటూ ఎవరు ఉండరు, అంతా వినాశనమే. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.